ఝాన్సీ లక్ష్మి గారి యొక్క టెర్రస్ గార్డెన్ చూడడానికి వచ్చాము. స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా మనం ప్రతిరోజు కూడా ఈ సెప్టెంబర్ 17 నుంచి కూడా మనం రోజుకో ఈవెంట్లు చేసుకుంటాం, ప్రజలకు అవేర్నెస్ చేస్తూ వస్తున్నాము. ఈ రోజు ఏంటంటే ఈవిడి టెర్రస్ మీద గార్డెన్ పెంచారన్నమాట. గార్డెన్ అంటే తక్కువ ప్లేస్లో కూడా మొక్కల్ని ఎలా పెంచవచ్చు, మనం వాటి నుంచి మనం ఎలాగ ఉపయోగం పొందొచ్చు అని. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పట్టణీకరణ జరిగినందువల్ల ప్లేస్ తక్కువ అవుతుంది. అలా అయినా సరే ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్తో రిటైర్ అయ్యాక కూడా ఆవిడ ఎంతో చక్కగా వాటిని పిల్లల కంటే ఎక్కువగా, పిల్లలన్నా వదిలేసి ఉన్నారు కానీ మొక్కలను వదిలి ఉండకుండా ఆవిడ ఎప్పటికప్పుడు వీటిని ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఎండలు వచ్చినా, అంటే అతివృష్టి అనావృష్టి వాటన్నిటినీ కూడా ఆవిడ ఆ మొక్కల్ని తట్టుకునేలా చేస్తూ ఆవిడ ఎంతో చక్కగాను మన అందరికీ ఆదర్శంగా నిలిచారు. అందుకని ఈ రోజు ఏంటంటే ఆవిడని పరిచయం చేస్తున్నాము. అలాగే ఆవిడ ఇప్పుడు ఒక్కో మొక్క గురించి ఆవిడ ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఆవిడ కొన్ని మాటలు చెప్తారు. ఝాన్సీ లక్ష్మి గారు, మీరు ఏంటంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు, లేకపోతే మీరు ఈ మొక్కలు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు ఏంటంటే చెప్పండి ఒకసారి. చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చాలా ఇంకా టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాను 2006 నుంచి. చెప్పండి. అందరూ ఆర్గానిక్ గా పండించుకుని ఆరోగ్యంగా ఉండాలని అలా ఏమన్నమాట. మేము గార్డెనర్ గ్రూప్స్ కూడా చాలా మంది ఉన్నాం ఫ్రెండ్స్. ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటాం విత్తనాలని, మొక్కలని, అవన్నీ కూడా అందరూ కొనక్కర్ లేకుండానే మన ఇంట్లో ఉన్నట్లతోటే అన్ని సేవ్ చేస్తాం అన్నమాట. వాటర్ టిన్స్ అన్నీ కూడా కుండీలు కొన్న ఏవి లేవు, మొక్కలతో వచ్చినాయి అన్నీ అలాగే తెచ్చుతాం. మామూలుగా నేను ఎరువులు వేయటం అదేం ఉండదు. మా ఫ్రెండ్స్ అందరూ అది అంటారు, ఎప్పుడు కుండీలో సగం మట్టి ఉంటుంది, అడుగుని ఆకులు అన్నీ వేసేస్తాను. గార్డెన్లో వచ్చిన ఆకులన్నీ వేసి దాన్ని కొద్ది మట్టి వేసి అలా పెంచుతాను. అదే మన కూరగాయల్లో వచ్చినవి కూడా అవన్నీ కూడా ఇప్పుడు వేసి ఎప్పటికప్పుడు కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటారు, అందులోనే వేసేస్తాను. అలాగే అన్నీ తక్కువ ప్లేస్ తక్కువలోనే అలాగే వెరైటీస్ అన్నీ వేస్తాను. ఫ్రూట్స్ ఏంటి అంటే ఈ డబ్బాలు అవి కూడా వేస్ట్ కాకుండా వాటిని కూడా మీరు యూజ్ చేస్తున్నారు. అది వేస్ట్ బాగుందండి, చాలా బాగుంది. మాత్రం కొనుక్కోక్కర్లేదు, కూరగాయలు కూడా కొనం, బజార్కి వెళ్ళి కొన్ని పర్లేదు. అవునండి. అయితే ఫ్రూట్స్ అన్ని రకరకాలు పెంచాలని వేస్తాను అన్నమాట. ఆల్సా అది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ కాపు అంటారు అది. ఓకే అండి. మామిడల్లం ఫస్ట్ అది వాటర్ యాపిల్ అది గ్రీను, ఇదేమో వైట్, ఇంకోటి రెడ్ కూడా వేస్తాను. బాగా కాసేది ఇదేమో రామాఫలం, గింజ నుంచే వేసాను. అవునండి, సీతాఫలంతో పాటు రామాఫలం కూడా పెంచుతున్నారు. అదే వాక్కాయలు అయిపోయినాయి, ఇంకా కాస్తున్నాయి, మళ్ళీ రెండోసారి దిగినాయి వాక్కాయ అండి. పునాస్ మామిడి. ఈ బాటిల్ కూడా ఏంటండి ఇలా వేలాడదీశారు? అది ఫ్రూట్ ఫ్లైస్కి ఇందులో అరటిపండు గుజ్జు, బెల్లం అన్నీ వేసి వెనిగర్ వేస్తే కానీ ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ అవుతాయి. ఓకే అండి. అంతేకాకుండా కొబ్బరి పీచు వీటితో కూడా ఇవి చాలా కాస్ట్. ఫస్ట్ లో 400 ఉంది, అలాగే పెంచాలి. కర్రపెండలో కలకండి, తమలపాదు కూడా వచ్చింది కదా, సైజు పెద్ద సైజు, పెద్దాకండి. ఇదిగో బాగుంది, పెద్ద ఆ సైజు అవుతుంది. అదిగో మొన్నటి వరకు తుఫాను మూల లేకపోతే ఇంకా బాగుండేవి అసలు. ఇప్పుడే కొంచెం అన్ని ఇది ఇక్కడ దానిమ్మ. మనం మామూలుగా ఏంటంటే మనం కింద ఎప్పుడు కూడా శంకు పూలు కూడా 4-5 రంగులు ఉన్నాయి. మనం జనరల్ గా నీలం చూస్తూ ఉంటాం, ఇంకా రకాల రంగులు కూడా ఉన్నాయి ఇక్కడ. ముద్ద పక్కన వైట్ ముద్ద, అది ఎన్న పండు కాసిందండి. ఇదిగో దిగుతుంది అన్నమాట, తయారవుతుంది, పూతలో ఉంది. ఇక తెల్ల బిళ్ళ గన్నేరు మనం ఏంటి అనుకుంటాం కానీ పువ్వులు అనుకుంటాం కానీ ఇది షుగర్ కూడా మంచిదంటండి. బిళ్ళ గన్నేరు కూడా చాలా రంగులు ఉన్నాయి. అవునండి, అవును. గుమ్మడి పిందులు, చిక్కుడు అంటారా? ఇది చిక్కుడు పాదు. ఇంకా చిక్కుడు, బర్బాటీలు, బొబ్బర్లు అంటారే, బొబ్బర్లు కూడా. ఓకే, చిరుధాన్యాలు కూడా అన్నమాట. రెండు మీద
అది వాటర్ యాపిల్ వైట్. ఓ ఓకే ఓకే బాగుందండి. ఇదేమో గ్రూప్ లో ఇచ్చారు. వాటర్ యాపిల్ రెడ్. ఇది ఫ్రీగానే ఇస్తారు. రెడ్ ఇది. సరే మిగతా కూడా చూపించండి మాకు. పూలు చామంతి విడివిడిగా వేయాలన్నమాట. అది తర్వాత మళ్ళీ మీరు గ్రీన్ చామంతి సహా ఉంటాయి. ఓకే అండి. ఇవి కూడా గ్రూప్ లో ఇచ్చారు. స్ట్రాబెర్రీ ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ మా మదర్ కూడా పెంచిస్తారు. ఈ ఏదో కొత్త రకం పచ్చిమిరపని మదర్ ఇచ్చారు. అవునులేండి అవునులేండి. మా మదర్ ఇంకా బాగా పెంచుతారు. అంటే అక్కడి నుంచి వచ్చింది మాట మీకు అది జీన్స్. 89 ఏళ్ళు మా మదర్కి. రండి. మందులు ఏం పట్టుకో ఉండదు కదా. తిరుగుతాయి అసలు మామూలుగా. ఈ టమాటా కూడా పూత మొదలైంది. కాక్టస్. నిమ్మ మార్కెట్ నిమ్మ. మార్కెట్ నిమ్మ. అంటే మీరు రోజు వంకాయ బాగున్నాయండి. గ్రాఫ్టెడ్ వెరైటీ అని గ్రాఫ్టింగ్ చేస్తారు ఆ మొక్కకి. దానిమ్మ దానిమ్మకాయలు. తైవాన్ నిమ్మ కూడా గ్రూప్ లో ఇచ్చారు. పచ్చిమిర్చి తైవాన్ నిమ్మ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా గ్రూప్. మేడం మీరు డ్రాగన్ ఫ్రూటే వాడతారు కదా మీ ఆరోగ్యానికి. మీ తోటలో ఇది సూర్యనామ చెర్రీ. అంటే చెర్రీస్ లో సూర్యనామండి. ఇలా పకడం రంగులో ఉంటాయి కాయలు. ఇలాగా గుమ్మడి కాయ, చిన్న సైజు గుమ్మడి కాయలా ఉంటుంది. ఇక మేడం ఏంటంటే ఝాన్సీ లక్ష్మి గారు ఇవన్నీ ఏంటంటే ఈ డబ్బాల్లో ఇంకా ఏమన్నా మొక్కలు వేద్దామని ఉద్దేశంతో ఆవిడ ఇంకా స్టోర్ చేసి ఉంచారు. ఉంచి వాటిల్లో ఇంకా వెయ్యాలని. చామంతులు అందులో వేస్తారు. చామంతులు వేస్తారంట. తర్వాత చిన్న చిన్న మొక్కలు వచ్చినవి కొమ్మలు అవన్నీ అంటు కట్టి అవన్నీ చేస్తున్నారు. ఈ చిన్న మొక్కలన్నీ మళ్ళీ మీరు వాటిలో సదిరేస్తారు. మీరు ఇంకో ఫ్లోర్ వేసేయవలసిందండి. అక్కడ కూడా సదిరేద్దరు. కింద వేద్దామని పెంచాను. బాగుందండి. ఇక్కడ ఉంది సన్నదాది మళ్ళీ తీసేసామని కింద వేద్దామని. సరే అప్పుడు తీగలు ఏమైనా కట్టేసి దానికి ఎక్కించేయచ్చండి. మాకు పైకి ఇచ్చేది. అవును పైనకి ఎక్కించేస్తారు. అలా పెట్టుబడి పందిరి ఎలా వేసానన్నా. మరి పురుగులు వచ్చినప్పుడు ఏం చేస్తారండి అన్న? అంటే అది కూడా నిలువు పందిరంతా నేనే వేసుకున్నాను. చీరలు కట్ చేసి వేసాను. అవునవును. ఇది మామూలు బొబ్బాస్కాయ అండి. అవి మామూలు దేశవాళీ కదండి. దేశవాళీ తెలీదు. మామిడి మొక్క ఉంది అక్కడ. కాకపోతే ఎదగడానికి మరి ఇది పండూరారు మామిడి. ఇది ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీ మొక్కలు చాలా ఉంటాయి. ఈ బంతి కదా ఇది. టమాటా అన్నాను. బంతి ముద్ద చూసారు. ఇక్కడ మొత్తం డబ్బాలన్నీ చూసారు ఆవిడ. మొత్తం వేస్ట్ అవ్వకుండా వాటినే కుండీలుగా పెట్టేసారు. ఇందులో రెడ్ వేసాను గుత్తులు. ఇది ఆరెంజ్ అన్ని పెంచాలని ఇడిసిన తర్వాత కొంచెం కొంచెం ప్లేస్ ఉంటే ఇంకా పెంచేద్దరు ఈ వాటికి. అంటే ఆవిడ కెమికల్స్ అదే వాటి మీద ఏమి కూడా మందులు అవి చల్లకుండా ఆ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఆకులు అవి ఉంటాయి కదా మనకి అదే పురుగు పట్టినవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట ఆవిడ. వేరే వాటికి సాక్ కన్నా అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంటి దగ్గర వేద్దామని చేశాను. ఉన్నాయి కాయలు. కాయలు అక్కడ ఉన్నాయి. అక్కడ బాగా కనపడుతుంది. అవునండి అవునండి. ఇక్కడ ఉన్నాయి అవి పక్షులు. మరి తర్వాత ఇవన్నీ దాక్షపల్లి గుత్తులు వచ్చాక పిలవండి మళ్ళీ వస్తాం మేము. అదేలేండి అంటే ఇంకొంచెం ఎక్కువ వస్తే మా అందరికి సరిపోతాయి. ఇదిగోండి ఇక్కడ చూసాము అది దాక్షపల్లి. అడగాలి పాప. పుదీనా మొక్కలండి ఇవి. చివరికి ఆవిడ ఇది కూడా వదలట్లేదు. ఇలాంటి దాంట్లో కూడా ఒక మొక్క ఎట్టేస్తారు మేడం. కరివేపాకు మొక్క ఒక డబ్బా కూడా పాడే అనిపించదండి. చాలా మంది ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పాడేదంటే కుండీలు కొన్న బద్దలైపోతుంది. అవును కుండీలు కొనాలంటే మళ్ళీ డబ్బులు ఇటు కొనాలని ఆవిడ చక్కగా పొదుపుగా కూడా చేస్తున్నారు. కరివేపాకు బాగుంది. బోగన్విలియా కూడా కొమ్మలు రోడ్డు మీద ఎక్కడం కనపడితే కొమ్మలు తీసుకొచ్చి పాతారు. కాగితం పూలు అనేవాళ్ళం బోగన్విలియా. రోడ్డు మీద కనపడితే కొమ్మలు తస్కరించి పట్టుకొచ్చేసారు. ఎలాగైనా ఉండదు.
కాకరకాయ పండిపోయింది అందుకు కనబడి. అది రుద్రాక్ష కాకరది. రుద్రాక్ష కాకర. ఝాన్సీ లక్ష్మి గారు, మీరు ఇంత ఆరోగ్యంగా అంటే 70 years వస్తున్నా సరే మీరు ఇలా ఉన్నారంటే దీన్ని బట్టి ఈ యొక్క ప్రకృతి, ఈ గాలి, ప్రకృతి కూడా మీరు ఉపకారం చేస్తున్నారు. మనకు వచ్చే ఆక్సిజన్ అంతా కూడా మొక్కల నుంచే వస్తుంది కాబట్టి అదే పిల్లల్లా పెంచితే తర్వాత కూడా మనకి తప్పడం వదులుతాయంట. అవును, ఆధ్యాత్మికంగా చదువుతున్నారు. మనము వాటిని పిల్లలుగా చూసుకుంటే అవి మనని ఇంకా బాగా చూసుకుంటాయి. ప్రకృతి ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు వదలదు. అదే మనకి తల్లిదండ్రి. ఝాన్సీ లక్ష్మి గారు, చాలా సంతోషం అండి మీ దగ్గరికి వచ్చినందుకు. మేము అందరం కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నాము. అలాగే మా వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా ఉండి మీలాగా ప్రతి కనీసం వీధికి ఒకళ్ళన్నా ఉన్నారనుకోండి, అందరూ అవ్వాలని. అసలు మనకి ఈ పొల్యూషన్ అనేది ఉండదు. ఇంకా కావాలంటే ఎవరికైనా ఏంటి, మేడం గారు ఎవరైనా కావాలంటే సలహాలు ఇస్తారు, వాటి గురించి చెప్తారు, మొక్కలు ఎక్కడ లభ్యం అవుతాయి ఏంటి. అది మేడం గారు ఏ సలహాలు కావాలన్నా అది ఆవిడ ఇస్తారు, సూచనలు ఇస్తారు. అదే ఓకే మేడం, థ్యాంక్ యూ.